ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సిబిఐ ఈడీ 2 కేసుల్లోనూ నిబంధనలతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సిబిఐ ఈడీ 2 కేసుల్లోనూ నిబంధనలతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తుంది. ఏ షరతులతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత శిక్షకు చట్టకు ఓటర్ లభించింది. 18 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటికి విడుదల కాబోతున్నారు. లిక్కర్ కేసులో నమోదైన సిబిఐ ఈడీ కేసులో రెండింటిలోనూ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో బెయిల్ పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు షరతు కూడా విధించడం జరుగుతోంది. సో ఇటీవల సిసోడియాకు బెయిల్ పై వాదన జస్టిస్ బిఆర్ గవరి, జస్టిస్ కేవీ విశ్వనాథ్ తో పోగొట్టడానికి సుప్రీంకోర్టు మాత్రం తీర్పులు చేసింది. వాదన సందర్భంగా బెయిల్ ఈడీ సిబిఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియా దేశ అత్యున్నత కోర్టు బెయిల్ విషయం ఉపశమనం కల్పించిందని చెప్పుకోవచ్చు. కేసు విచారణలో ఆలస్యం అవుతున్నందున బెయిల్ ఇస్తామని కోర్టు తెలిపింది. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితులను జైల్లో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. సో గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియా 17 నెలల పాటు జైల్లో ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం వరకు ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అశోక్.